వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కొన్ని సర్వే సంస్థలు సర్వేలు రాజకీయ పార్టీలు చేయించుకుంటూ ఉంటాయి. మనకు తెలుసు ఆరామస్థాన్ లాంటి సెఫాలజిస్టులు వాళ్ళతో కూడా సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. పార్టీ పరంగా సర్వేలు చేయిస్తూ ఉంటారు. అలాగే వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యేలు లేకపోతే స్థానిక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా తమ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి, తమ గ్రాఫ్ ఎలా ఉంది అనేటువంటిది ఇది చేసుకోవడానికి కూడా సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా టీడీపీ ఈ సర్వేల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవటం, తమ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేటువంటిది ఇవన్నీ కూడా తెలుసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అలర్ట్గా ఉంటారు ఎప్పుడు అనేటువంటిది మనకు తెలిసిన విషయమే. కానీ తాజాగా ఐవీఆర్ సర్వే అనేటువంటి దాంట్లో కూటమి ప్రభుత్వానికి చాలా డేంజర్ బెల్స్ మోగించేలా ఉన్నాయి భవిష్యత్తు రాజకీయ ఫలితాలు అనేటువంటిది తెలిసిన విషయం. ఇప్పుడు చాలా ఆందోళనకరమైనటువంటి స్థితిలో, ఎందుకంటే 2 ఏళ్ల పాలన ముగిసినటువంటి ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ మనం బహిరంగంగానే ప్రజల్లో అసంతృప్తి చూస్తున్నాం. అటు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయటం కానీ, రైతు సమస్యలు కానీ, ఇంకా ఇప్పుడు ఉద్యోగస్తుల సమస్యలు తాజాగా అవి కానీ, ఇంకా సంక్షేమ పథకాలు పూర్తిగా అందట్లేదు అనేటువంటిది వాస్తవ కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు క్షేత్రస్థాయిలో వైసీపీ చేస్తున్నటువంటి నిరసనలు, ధర్నాలు వాళ్ళు తాజాగా చేశారు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పేసి అదొక కార్యక్రమం చేశారు. ఇంకా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇంకా రకరకాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళటం కానీ, రైతు సమస్యల మీద పోరాడేటప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళటం కానీ మనం ఇటీవలే చూసాము. అమరావతి రైతులు, ముఖ్యంగా అమరావతి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక పక్క డిఎస్సిలో చాలా తీవ్రంగా ఫెయిల్ అవ్వటం, 2025లో జరిగినటువంటి అవకతవకల మీద ఆ అభ్యర్థులంతా కూడా, దగాపడిన అభ్యర్థులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపించి మాకు ఎన్ని అర్హతలు ఉన్నా కూడా ఉద్యోగం రాలేదని వాళ్ళు అనటం, దాని మీద ఎదురుదాడి, దాన్ని కరెక్ట్ చేయాల్సింది పోయి ఎదురుదాడి చేయటం ప్రభుత్వం అనేటువంటిది. వాళ్ళు అమరావతి రైతులని అంటేసు తిరుగుతున్నారు, వాళ్ళంతా నకిలీ రైతులు అని చెప్పడం, వాళ్ళందరూ లేదు బాబోయ్ మేము ఇచ్చాము, మా భూములు ఇచ్చాము, అటు హైవే డెవలప్మెంట్లకు కానీ ఇంకోదానికి కానీ భూములు ఇచ్చామని చెప్పడం. ఒక పక్క అమరావతి ప్రాంత ప్రజలు కూడా చాలా తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ రైతులకి అన్యాయం జరిగింది అనేటువంటిది ఒకటైతే, తమ భూములన్నీ పచ్చటి పంటలు పండేటువంటి 3 పంటలు పండేటువంటి మాగాణి భూముల్ని చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఇచ్చినందుకు ఇప్పటికి ఇంకా అమరావతిలో ఏమాత్రం పురోగతి లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు, ఏదో ఎంతసేపు ఆ ఫౌండేషన్ వేయటం, 4 పిల్లర్లు లేపటం, ఇది అది వర్క్ తప్ప పక్క డీజిల్ కొరత రావటం, దానివల్ల ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ వల్ల మళ్ళీ పనులు ఆగిపోవడం, ఇలాంటి రకరకాలు జరుగుతున్న పనులు కూడా నాసిరకంగా జరగడం. పక్క వర్షాలు వస్తే అది వరద ప్రాంతం కింద మారిపోవటం, దాని మీద ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ ఒక పక్క సామాజిక మాధ్యమాల్లో ఏంటంటే సామాజిక కార్యకర్తలని, వైసీపీకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వాళ్ళని అరెస్ట్ చేయటం, దాని మీద వాళ్ళ కుటుంబాలు కూడా ఇదేంటిది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటని చెప్పేసి వాళ్ళు ఇలా రకరకాలుగా అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయిన నేపథ్యంలో తాజాగా ఐవీఆర్ సర్వే అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకతని ఇచ్చింది. ఎలాగానంటే కేవలం 10% జనం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం మాకు ఓకే అని చెప్పారు తప్ప 90% ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వ పాలన పట్ల అనేటువంటిది. పవన్ కళ్యాణ్ గారి విషయం చూసుకుంటే ఆయన ఎంతసేపు కూడా ఏవో సమీక్షలకి వాటికి వీటికి అప్పుడప్పుడు రావటం, ఏదో హడావిడిగా మాట్లాడటం, ఫస్ట్లో సనాతన ధర్మం అంటాం, ఒక పక్క ఈ సనాతన ధర్మం పేరు చెప్పి తిరుపతి లడ్డూ మీద చేసినటువంటి వివాదం కూడా కేవలం అన్ని అంశాలని అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి అదొక డ్రామాని తెర మీదకి తీసుకొచ్చి దాని మీద లేనిపోనివన్నీ చెప్పి, లేని జంతు కొవ్వని, ఆ కొవ్వని, ఈ కొవ్వని అవన్నీ చెప్పి తీరా చూస్తే ఆ సిబిఐ రిపోర్ట్లో అసలు ఏ కొవ్వు లేదు, ఏమి లేదు. కాకపోతే అదేదో జనరల్గా రెగ్యులర్గా జరిగేటువంటి ఇదేదైతే అడల్ట్రేషన్ అది మన వెజిటబుల్ ఫ్యాట్తో జరిగినటువంటి అడల్ట్రేషనే, వనస్పతి ఆయిల్స్ లాంటివి కలిసినటువంటి ఇదే తప్ప అసలు అది వేరే రకమైనటువంటి యానిమల్ ఫ్యాట్కి సంబంధించింది కాదు అని చెప్పేసి ఆ విధంగా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యారు హిందువులంతా కూడా, వెంకటేశ్వర భక్తులంతా కూడా. ఆ వర్గం ప్రజలు కూడా చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక పక్క మందుబాబులు, దాదాపు 30-40 లక్షల మంది మందుబాబులు ఏపీలో, వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీతో మీరంతా
బికారులు అయిపోయారు, కల్తీ మద్యం, నేను చౌక ధరకి నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పేసి వాళ్ళను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా రేట్లు పెంచేసి మద్యం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ఒక పక్క మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఇవన్నీ శాంతి భద్రతలు కూడా లోపించాయి. స్వయంగా అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే శాంతి భద్రతలు ఆశించిన స్థాయిలో లేవు అని చెప్పేసి హోంమంత్రి మీద ధ్వజమెత్తడం, ఇవన్నీ కూడా రకరకాల కారణాలతోటి ఆల్రెడీ చాలామందికి ఇది సర్వే కూడా చెప్పక్కర్లేదు, మనకే రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ, ఏపీ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు తాజాగా ఉద్యోగస్తులు కూడా రివర్స్ అయిపోయారు పూర్తిగా. ఆశా వర్కర్లు, అలాగే అందరూ కూడా అంగన్వాడీ వర్కర్లు, ఈ రోడ్డు మీదకి రాని వాళ్ళు ఎవరు? ఆర్టీసీ, ఒక పక్క ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఏళ్ల కళ ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయటం. ఆయన ప్రభుత్వ పరం చేస్తే, ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీని కొన్ని వేల మంది కార్మికులు, లక్షల మంది కార్మికులు అంతా ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ దాన్ని ప్రైవేట్ పరం చేసేటువంటి ఇది. ఒక పక్క చౌక ధరకి భూములు అప్పనంగా పంచిపెట్టేయడం కంపెనీల పేరు చెప్పి, ఇలా ఒక రంగం కాదు అన్ని రంగాల్లో ఫెయిల్యూర్స్ అనేటువంటివి చాలా క్లియర్గా కామన్ మ్యాన్కి కూడా కనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐవీఆర్ సర్వే అనేటువంటిది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కూటమి నేతల యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకతని మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే కేవలం 2 ఏళ్ల కాలంలోనే ఇంత తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం మరొకటి లేదు అనేటువంటిది ఇప్పటికే రాజకీయ పరిశీలకుల్లోనూ విశ్లేషకుల్లోనూ జరుగుతున్నటువంటి చర్చ. దీనికి ఇప్పుడు బలం చేకూర్చేలాగా ఈ ఐవీఆర్ సర్వే అనేటువంటిది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని మరింత తీవ్రంగా ప్రజల ముందుకు తీసుకొస్తుంది.